హాయ్ అండి. ఈసారి సంక్రాంతికి ఊరెళ్ళామే గానీ, ఒక్క నాన్ వెజ్ కూడా వండుకొని తినలేదనమాట. వండుకొని తినే లోపే మళ్ళీ హైదరాబాద్ అయితే హైదరాబాద్ వచ్చాం కదా, మళ్ళీ వండుకొని తిందాం అనేసరికి మా అమ్మ అయితే పిలుపు చేసేసింది. కనుమ అయితే అక్కడ మేము తినేది 2 రోజులే అనమాట. ఆదివారం, మంగళవారమే నాన్ వెజ్ అనేది నేను తింటాను. ఇంట్లో మా వాళ్ళు అయితే ఇంకా ప్రతిరోజు తింటారు, శనివారం, శుక్రవారం. ఇంకా వెంటనే మా ఆయనకి ఫోన్ చేసి నాటుకోడి తినాలని ఉంది, ఊర్లో అసలు తినలేదు కదా, ఒకసారి తీసుకురానంటే మా ఆయన అయితే నాటుకోడి కొని అది శుభ్రంగా కాల్చి చిన్న చిన్న ముక్కలు అయితే కొట్టి నాటుకోడి వండుతున్నామంటే 4 గిల్లికి వాసన అయితే రావాలి కాబట్టి మంచిగా మసాలా అయితే గ్రైండ్ చేసేసాను. మంచిగా మెత్తగా మసాలా అయితే గ్రైండ్ అవ్వడానికి ఈ మిక్సీ అయితే తీసుకున్నాను. ఇది బుల్లెట్ మిక్సీ అనమాట, చాలా మెత్తగా పేస్ట్ అయిపోతాయి. జ్యూసులు కానీ తీసుకున్నాను. ఇంకా చిన్న మిక్సీ జార్లో ఇంకా మసాలా అయితే రుబ్బేస్తున్నాను. నేనైతే నాటుకోడి కుక్కర్లో వండుతాను అనమాట, ఎందుకంటే గ్రేవీగా బాగుంటుంది, ఎక్కువ నీళ్ళు వేయ అవసరం లేదు. కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఇంకా కరివేపాకు, జీలకర్ర, ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత నాటుకోడి చికెన్ వేసుకొని నేను గ్రైండ్ చేసుకుని మసాలా కూడా వేసుకోవాలి. గసగసాలు, జీడిపప్పు, వెల్లుల్లిపాయలు, అల్లం, ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకున్నాను. అందులో కొంచెం కసూరి మేతి వేసుకొని కూడా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా అంతా గ్రైండ్ చేసుకొని ఆ మసాలా కూడా వేసేసి ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసేసి చక్కగా కలిపేసి కొన్ని వాటర్ వేసేసి మూత అయితే పెట్టేశాను. ఒక 3 విజిల్స్ వచ్చేసరికి మంచిగా అనేది నాటుకోడి అయితే ఉడికిపోయింది అనమాట. చక్కగా గ్రేవీతో వచ్చేసింది, స్మెల్ అయితే అదిరిపోతుంది అనమాట. సో వీటితో పాటు నేను ఏం చేశానంటే చపాతీ, బగారా రైస్ కాకుండా దోశలు వేసుకున్నాము. మిల్లెట్ పిండి దోశలు ఉంటాయి కదా, ఆ దోశలు అయితే వేసుకున్నాము. దోశలతో నిజంగా చెప్తున్నాను, నాటుకోడి కూర దోశలు అయితే కాంబినేషన్ చాలా బాగుంది. నేను ఇడ్లీతో ఎక్కువ చికెన్ తింటాను అనమాట, చాలా నచ్చుతుంది నాకు. ఈసారి దోశలతో తిన్నాము, ఇంట్లో అందరికీ నచ్చింది, నాకు కూడా నచ్చింది. ఇంకెందుకు ఆలస్యం అనుకొని ఒక సైడ్ అయితే నాటుకోడి అయిపోగానే ఇంకా వేడివేడిగా దోశలు వేసుకొని ఈ కూరతో తింటుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. సో ఊర్లో ఇంకా తింటే బాగుంటుంది, ఊర్లో నాటుకోడి ఇంకా బాగుంటాయి కదా, ఇక్కడ అంతగా టేస్ట్ అనిపించదు కానీ మంచిగా వండుకుంటే టేస్ట్ బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.